హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ మూవీస్ వస్తున్నాయంటే మనలో చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మార్వెల్ అంటే మనకు చాలా ఇష్టం కాబట్టి. ఈ ఇష్టం ఎప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఖచ్చితంగా 2008లో స్టార్ట్ అయినది. అదే ఐరన్ మ్యాన్ 1 వచ్చినప్పటి నుండి మార్వెల్కి మనము ఫ్యాన్స్ అయిపోయాము. ఈ ఇష్టం అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్య మధ్యలో ఎన్ని ఫ్లాప్ మూవీస్ వచ్చినా కానీ ఆ ఇష్టం అనేది మారదు. ఇప్పటికే మనము మార్వెల్లో చాలా ఫేసెస్ని ఇంకా చాలా మూవీస్ని అయితే చూసాము. ఇన్ఫినిటీ సాగా అయిపోయి ఇప్పుడు మనము ప్రజెంట్ మల్టీవర్స్ సాగాలో అయితే ఉన్నాము. 2027కి ఈ మల్టీవర్స్ సాగా కూడా అయిపోతుంది. అయితే ఇన్ఫినిటీ సాగా విషయానికి వస్తే అందులో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా బాగా కరెక్ట్గా సాఫీగా ముందుకు వెళ్ళింది. అందుకే ఇన్ఫినిటీ సాగా ఒక రేంజ్లో సక్సెస్ అయింది. ఎంతలా అంటే అవెంజర్స్ ఎండ్గేమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ని కూడా బీట్ చేసింది. ఇంకా ఎప్పుడైతే ఈ మల్టీవర్స్ సాగా స్టార్ట్ అయిందో ఇంకా అప్పటి నుండి మార్వెల్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వస్తుంది. అసలు మార్వెల్ బాస్ అయిన కెవిన్ ఫెగ్గీ పొద్దున్నే ఎవరి ముఖం చూసి ఈ మల్టీవర్స్ సాగాను స్టార్ట్ చేశాడేమో కానీ అన్నీ అడ్డంకులే. చాడ్విక్ బోస్మాన్ ఏకేఏ బ్లాక్ ప్యాంథర్ చనిపోవడంతో మార్వెల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎలాగోలా ఆ రోల్ని రీప్లేస్ చేయకుండా మూవీలో కూడా చనిపోయినట్టు చూపించారు. అంటే ఇక్కడ కొంతవరకు స్టోరీ చేంజ్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత జొనాథన్ మేజర్స్ ఏకేఏ క్యాంగ్ విషయానికి వస్తే మార్వెల్లో ఇది చాలా పెద్ద ఇష్యూ అయితే అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మల్టీవర్స్ సాగా అంతటికీ క్యాంగే మెయిన్ విలన్గా అయితే ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల జొనాథన్ మేజర్స్ మీద కేసు పడడం అయితే జరిగింది. ఇంకా అలా మార్వెల్ జొనాథన్ మేజర్స్ని ఫైర్ అయితే చేసింది. ఇంక ఇక్కడ మార్వెల్ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనింది. అలాగే మల్టీవర్స్ సాగా స్టోరీ మొత్తాన్ని చేంజ్ చేయడం, క్యాంగ్ ప్లేస్లోకి డాక్టర్ డూమ్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇవే కాదు, ఈ మల్టీవర్స్ సాగాలో వచ్చిన చాలా మూవీస్ ఫ్లాప్ అవ్వడం కూడా మనం చూసాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియానే. అంతేకాకుండా మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లేడ్, ఆర్మర్ వార్స్ ఎక్సెట్రా, ఇంకా చాలానే ఉన్నాయి. చివరికి ఈ మల్టీవర్స్ సాగా మొత్తానికి ఇప్పుడు మెయిన్ బిగ్ బ్యాడ్ యాష్ విలన్గా డాక్టర్ డూమ్ అయితే కనిపించబోతున్నాడు. అయితే నేను మార్వెల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. రీసెంట్గా వచ్చిన థండర్ బోల్ట్స్ మూవీ మంచి హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే మార్వెల్ ఇప్పుడిప్పుడే మంచి ట్రాక్లోకి అయితే వస్తుంది. ఈ విషయం మనకు థండర్ బోల్ట్స్ మూవీతో అర్థమయ్యే ఉంటుంది. మార్వెల్ ఫేజ్ 5లో ఇంకో ప్రాజెక్ట్ కూడా రావాలి. దాని గురించి మనము తర్వాత మాట్లాడుకుందాం. మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ ఫేజ్ 5 వరకు ఒక మంచి క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. అయితే మార్వెల్ ఫేజ్ 6లో రాబోతున్న మూవీస్ ఇంకా వెబ్ సిరీస్ ఏంటి, అలాగే వాటి ప్లాట్ ఎలా ఉండబోతుంది, కనెక్షన్ ఏంటి, ఇలా చాలా విషయాలు మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫేజ్ 5 నెంబర్ 1 ఐరన్ హార్ట్. మార్వెల్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ ఈ ఐరన్ హార్ట్. ఎప్పుడో బ్లాక్ ప్యాంథర్ వకండా ఫారెవర్లో చూసాము రీరీ విలియమ్స్ని. ఈ ఐరన్ హార్ట్ సిరీస్ 2025 జూన్ 24న అయితే రిలీజ్ అవుతుంది. మార్వెల్ ఈ సిరీస్తో ఫేజ్ 5ని కంప్లీట్ చేసుకుంటుంది. వకండా ఫారెవర్ ఈవెంట్స్ తర్వాత రీరీ విలియమ్స్ తన హోమ్ టౌన్ అయిన చికాగోకు అయితే వెళ్తుంది. అలా మన టోనీ స్టార్క్ లాగా రీరీ కూడా చాలా పవర్ఫుల్ అయిన సూట్స్ని అయితే రెడీ చేస్తుంది. ఈ క్రమంలోనే రీరీ విలియమ్స్ ది హుడ్ అనే మ్యాజిక్ పవర్స్ ఉన్న ఒక విలన్ అయితే ఎదుర్కొంటుంది. తనకు తెలియని మరియు తనకు రాని మ్యాజిక్ హుడ్ని తను తన ఆర్మర్తో ఎలా అడ్డుకుంటుంది అనేది మనం ఈ సిరీస్లో చూడాలి. నేనైతే ఈ సిరీస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఫేజ్ 6 నెంబర్ 1 ఫ్యాంటాస్టిక్ ఫోర్. మనము ఎంతగానో వెయిట్ చేస్తున్నా వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్. 2025 జూలై 25న అయితే థియేటర్స్లోకి అయితే వస్తుంది. ప్రీవియస్ మనము చాలా ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్ని అయితే చూసాము. కానీ వాటన్నిటినీ రీబూట్ చేసి మార్వెల్ ఫ్రెష్గా అయితే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీని అయితే తీసింది. ఈ మూవీకి సంబంధించిన 2 ట్రైలర్స్ కూడా వచ్చేసాయి. ఈ మూవీ అంతా కూడా రెట్రో స్టైల్లో ఉండడం అయితే మనం చూసే ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ట్రైలర్ చూసి సింపుల్గా స్టోరీ ఏంటో గెస్ చేయొచ్చు. ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్కి ఆరిజిన్ మూవీ అయితే కాదు. ఆల్రెడీ వాళ్ళకు పవర్స్ అయితే వచ్చి ఉంటాయి. ఈ మూవీ యొక్క స్టోరీ కూడా వాళ్ళ యూనివర్స్లో 1960sలో అయితే జరుగుతుంది. అయితే కామిక్ స్టోరీ ఇంకా ప్రీవియస్ మూవీస్ ప్రకారం గ్యాలక్టస్ ఈ యూనివర్స్ని తినడానికి ముందు సిల్వర్ సఫర్ని అయితే పంపుతాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనము ట్రైలర్ చూసినట్లయితే అందులో సిల్వర్ సఫర్ని ఇంకా గ్యాలక్టస్ని చూడొచ్చు. గ్యాలక్టస్ ఒక్కొక్క యూనివర్స్ని
రికవర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అలా సిల్వర్ సర్ఫర్ని గ్యాలాక్టస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఉన్న యూనివర్స్కి అయితే పంపుతాడు. యాక్చువల్లీ చెప్పాలంటే సిల్వర్ సర్ఫర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీంతో కలిసి గ్యాలాక్టస్ని అయితే ఆపుతారు. కానీ ఇక్కడ అలా జరగదు. ఐ థింక్ గ్యాలాక్టస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ని డ్రెస్ చేస్తాడని అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే థండర్బోల్ట్స్ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ షిప్ మన ఎర్త్ 616కి అయితే రావడం మనం చూస్తాము. ఈ షిప్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ది. ఒకవేళ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ డెస్ట్రాయ్ కావడంతో రీడ్ రిచర్డ్స్ తన టీంతో కలిసి ఎర్త్ 616కి అయితే వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఒకవేళ డూమ్ వల్ల తమ యూనివర్స్ ఏమైనా డెస్ట్రాయ్ అయి ఉండొచ్చు, ఏమో చెప్పలేము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఇందులో సిల్వర్ సర్ఫర్ రోల్లో లేడీని అయితే మనం చూడబోతున్నాం. ఇంకా డాక్టర్ డూమ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ మల్టీవర్స్ సాగాకు ఇతనే మెయిన్ విలన్ కాబట్టి ఇతన్ని ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో తప్పకుండా చూపించాలి. ఎందుకంటే డాక్టర్ డూమ్ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్సే కాబట్టి. అంతేకాకుండా ఐ థింక్ ఈ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో మనము డాక్టర్ డూమ్ని అయితే చూస్తాం అనుకుంటున్నాను. నెంబర్ 2 ఐస్ ఆఫ్ వకండా. బ్లాక్ ప్యాంథర్ మూవీస్కి ఈ ఐస్ ఆఫ్ వకండా అనే యానిమేటెడ్ షో స్పిన్ ఆఫ్ లాంటిది. ఈ యానిమేటెడ్ షో కోసం మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ ఐస్ ఆఫ్ వకండా 2025 ఆగస్టులో అయితే రిలీజ్ అవుతుంది. చెప్పాలంటే మార్వెల్ వకండాలోని వైబ్రేనింగ్ గురించి కొంతవరకు ఎక్స్ప్లోర్ అయితే చేసింది. కానీ వకండాలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇంకా వాటన్నిటిని కూడా మనకు ఈ ఐస్ ఆఫ్ వకండా యానిమేటెడ్ సిరీస్లో చూపించబోతున్నారు. నెంబర్ 3 మార్వెల్ జాంబీస్. మార్వెల్ నుండి రాబోతున్న ఇంకో మంచి యానిమేటెడ్ షో ఇది. ఈ మార్వెల్ జాంబీస్ 2025లో రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఐస్ ఆఫ్ వకండా వచ్చిన తర్వాత ఈ మార్వెల్ జాంబీస్ రిలీజ్ అవుతుంది అనుకుంటా. ఓన్లీ ఇయర్ ఇచ్చారు అంతే, డేట్ లేదు. మనము వాట్ ఇఫ్లో మార్వెల్ జాంబీస్ని అయితే చూడవచ్చు. ఈ స్టోరీ అంతా కూడా ఆల్టర్నేట్ టైమ్ లైన్లో అయితే జరుగుతూ ఉంటుంది. నెంబర్ 4 వండర్ మ్యాన్. నిజం చెప్తున్నా, నేనైతే ఈ సిరీస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వండర్ మ్యాన్ని మనము మార్వెల్ కామిక్స్లో తప్ప లైవ్ యాక్షన్లో ఇంతవరకు చూడలేదు. అందుకే చాలామందికి వండర్ మ్యాన్ ఎవరు ఏంటి అనే విషయం తెలియదు. నేనైతే ఇతని ఆరిజిన్ మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వండర్ మ్యాన్ సిరీస్ 2025లో వస్తుంది. ఐ థింక్ నవంబర్ లేదా డిసెంబర్ టైంలో వస్తుందని అనుకుంటాం. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ ఎలా ఉంటుందనే విషయానికి వస్తే నాకు తెలిసినంతలో ఇతని ఆరిజిన్ మీద ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ వండర్ మ్యాన్ సిరీస్తో మార్వెల్ 2025 అయితే ఎండ్ చేస్తుంది. నెంబర్ 5 డెడ్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2. రీసెంట్గా వచ్చిన డెడ్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 1 మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ పిచ్చగా అయితే నచ్చేసింది. ఒకప్పుడు నెట్ఫ్లిక్స్లో చూసిన డెడ్ డెవిల్ మనకు మళ్ళీ గుర్తుకొచ్చాడు. ఎక్కడా కానీ కామెడీ చేయలేదు, అదే క్యారెక్టర్ని ఇక్కడ మెయింటైన్ చేశారు. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే సీ హల్క్లో డెడ్ డెవిల్ని కామెడీ పీస్ అయితే చేశారు. ఒకవేళ ఇందులో అలా చేసి ఉంటే మాత్రం మొత్తం దొబ్బేది. పర్ఫెక్ట్గా అయితే చూపించారు. 2026 మార్చిలో అయితే రిలీజ్ అవుతుంది సీజన్ 2. మార్వెల్ 2026ని ఈ సిరీస్తో స్టార్ట్ చేస్తుంది. సీజన్ 1కి కంటిన్యూషన్ ఉంటుంది. సీజన్ 2లో అందరూ విజిలాంటీస్ కలిసి కింగ్ పిన్ అయితే ఎదుర్కోబోతున్నారు. అలాగే చాలామంది విజిలాంటీస్ని మనము ఈ సీజన్ 2లో చూస్తాము. అంతేకాకుండా డెడ్ డెవిల్ని ఇంకా కొంతమంది విజిలాంటీస్ని రాబోయే ప్రాజెక్ట్స్లో అయితే చూస్తాం. ముఖ్యంగా సీక్రెట్ వార్స్లో నేనైతే సీజన్ 2 కోసం ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నాను. నెంబర్ 6 అవెంజర్స్ డూమ్స్డే. చాలా అంటే చాలా ముఖ్యం బిగులు. ఈ అవెంజర్స్ డూమ్స్డే మీద ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్కి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దీనికి 2 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, ప్రజెంట్ మల్టీవర్స్ సాగాకు డూమ్ ఒక పెద్ద విలన్. 2, ఈ రోల్లో యాక్ట్ చేస్తున్న రాబర్ట్ డౌనీ జూనియర్. అవెంజర్స్ డూమ్స్డే 2026 మే 1 అయితే థియేటర్స్లోకి అయితే వస్తుంది. ఆ రోజు ఫ్యాన్స్ థియేటర్లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. అవెంజర్స్ డూమ్స్డే మూవీకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకంటే డూమ్ది కూడా సేమ్ యూనివర్సే కాబట్టి. అంతేకాకుండా డూమ్ ఇంకా రీడ్ రిచర్డ్స్ ఇద్దరు ఒకరికి ఇంకొకరు బాగా తెలుసు కాబట్టి ఈ అవెంజర్స్ డూమ్స్డే ప్లాట్ మొత్తం కూడా డూమ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎలాగంటే మీకు కొంచెం అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. రీసెంట్గా వచ్చిన థండర్బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్స్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం నాశనం అవుతున్న తన యూనివర్స్ నుండి ఎస్కేప్ అయ్యి మెయిన్ యూనివర్స్ అయిన ఎర్త్ 616లోకి అయితే వస్తారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మరి డూమ్ది కూడా అదే యూనివర్స్ కదా అని. అయితే ఈ యూనివర్స్ నాశనం అవుతుందని ముందు తెలుసుకున్న డాక్టర్ డూమ్ అందరికంటే ముందు తన మ్యాజిక్ని ఇంకా తన టెక్నాలజీని యూజ్ చేసి రియాలిటీ ఇంజిన్ అనే ఒక మిషన్ అయితే బిల్డ్ చేస్తాడు. ఇంకా మల్టీవర్స్ గురించి తెలుసుకున్న డాక్టర్ డూమ్ ముందే టైంలో ట్రావెల్ చేసి వెళ్ళిపోతాడని అనుకుంటున్నాను. ఇలా మల్టీవర్స్ గురించి బాగా స్టడీ చేసిన డాక్టర్ డూమ్ మొత్తాన్ని రూల్ చేయాలని అనుకుంటాడు. ఇదే మనము డూమ్స్డేలో అయితే చూడబోతున్నాం. అంటే ఒక విధంగా డూమ్ ఆరిజిన్ కూడా చూస్తాము. అంతేకాకుండా ఇక్కడ మనకు ఇన్కర్షన్స్ కూడా చాలా ముఖ్యం. కామిక్స్లో బియాండర్ వల్ల ఇన్కర్షన్స్ అనేవి జరుగుతాయి. అలా డూమ్ చివరికి బియాండర్ యొక్క పవర్స్ తీసుకొని తన గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు.
ఈ అవెంజర్స్ డూమ్స్ డే చివరికి డూమ్ బ్యాటిల్ వరల్డ్ అయితే క్రియేట్ చేస్తాడని అనుకుంటున్నాను, లేదా సీక్రెట్ వార్స్లో. ఇలా అయితే మనకు మార్వెల్ లివింగ్ ట్రిబ్యునల్ని కూడా చూపించాలి. ఎందుకంటే బియాండర్ తనని చంపిన తర్వాతే ఇలా ఇన్కర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చూడాలి మరి ఈ కాన్సెప్ట్ని మార్వెల్ మనకు ఎలా చూపించబోతుందని. నెంబర్ 7 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ మూవీ కూడా చాలా ముఖ్యం బిగులు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మార్వెల్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ స్పైడర్ మ్యాన్ 4 కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా. ఈ మూవీ 2026 జూలై 31 అయితే థియేటర్స్లోకి వస్తుంది. నో వే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని అందరూ మర్చిపోతారు. బ్రాండ్ న్యూ డేలో పీటర్ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. గతంలోని సమస్యలను పక్కన పెట్టేసి కేవలం స్పైడర్ మ్యాన్గా జీవించడం స్టార్ట్ చేస్తాడు. అవెంజర్స్ డూమ్స్ డేలో జరిగిన మల్టీవర్స్ యుద్ధం ప్రభావం పీటర్ జీవితంపై ప్రభావం చూపుతుంది. పీటర్ మిస్టర్ నెగిటివ్ వంటి కొత్త విలన్స్తో అయితే ఫైట్ చేస్తాడు. మరియు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు గుర్తించకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే అవెంజర్స్ డూమ్స్ డేలో డూమ్ రియాలిటీ ఇంజిన్తో మల్టీవర్స్లో చాలా మార్పులు అయితే చేస్తాడు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న పీటర్ పార్కర్ డాక్టర్ డూమ్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. చూద్దాం మరి మార్వెల్ ఏం చేయబోతుందని. నెంబర్ 8 పనీషర్. చాలామంది ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 2026లో ఈ సిరీస్ అయితే వస్తుంది. రెడ్ డెవిల్ లాంటి ఇంకో మంచి విజిలాంటి సిరీస్ని మళ్ళీ మనం చూస్తాము. నెంబర్ 9 విజన్ క్విస్ట్. వండా విజన్ తర్వాత మనము విజన్ని ఏ ప్రాజెక్ట్లో కూడా చూడలేదు. వండా విజన్కి ఇది స్పిన్ ఆఫ్ లాంటిది. 2026లో అయితే రిలీజ్ అవుతుంది. ఇందులో వైట్ విజన్కి ఓల్డ్ విజన్ యొక్క మెమొరీస్ అన్నీ కూడా బ్యాక్ అయితే వస్తాయి. అంతేకాకుండా ఇందులో మనము అల్ట్రాన్ కూడా చూడబోతున్నాం. నెంబర్ 10 యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఆల్రెడీ సీజన్ 1 అయితే వచ్చేసింది, చాలా అంటే చాలా బాగుంది. 2026లో సీజన్ 2 రాబోతుంది. ఈ స్టోరీ అంతా కూడా ఆల్టర్నేట్ యూనివర్స్లో అయితే జరుగుతుంది. నెంబర్ 11 అన్టైటిల్డ్ మార్వెల్ ఫిలిం. ఈ మూవీ 2026 నవంబర్ 6th అయితే థియేటర్స్లోకి అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఏ మూవీ అనేది మాత్రం చెప్పలేదు. నేను ఏమనుకుంటున్నా అంటే డాక్టర్ స్ట్రేంజ్ 3 అని అనుకుంటున్నాను. రీసెంట్గా వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ 3ని సైమీ రైమీ డైరెక్ట్ చేయబోతున్నాడంట. నాకు తెలిసినంతలో ఈ మూవీ వస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ ద్వారా మనకు మల్టీవర్స్ గురించి, డార్క్ డైమెన్షన్ గురించి, ఇన్కర్షన్స్ గురించి బాగా తెలుస్తుంది. అంతేకాకుండా డూమ్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ కూడా అంతే ఇంపార్టెంట్. డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవ్వడానికి డాక్టర్ స్ట్రేంజే హెల్ప్ చేస్తాడు. ఇలా మనము ఒకటికి ఇంకొకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కన్ఫామ్ ఈ అన్టైటిల్ ఫిలింలో డాక్టర్ స్ట్రేంజ్ 3నే కన్ఫామ్గా అయితే వస్తుంది. నెంబర్ 12 అవెంజర్స్ సీక్రెట్ వార్స్. ప్రపంచంలోనే అతిపెద్ద మూవీ కాబోతుంది ఈ సీక్రెట్ వార్స్. నాకు తెలిసినంతలో ఎండ్ గేమ్ని కూడా మించేస్తుంది. అంతేకాకుండా ఈ మూవీ మల్టీవర్స్ సాగాలో చివరిది. అలాగే ఇందులో చూసిన ఇంకే క్యారెక్టర్ని మనము తర్వాత చూడలేము. 2027 మే 7th అయితే ఈ మూవీ థియేటర్స్లోకి అయితే వస్తుంది. ఈ మూవీలో రచ్చ మామూలుగా అయితే ఉండదు. ప్రతి ఒక్క సూపర్ హీరోని ఇందులో మనం చూస్తాము, ముఖ్యంగా ఎక్స్మెన్ క్యారెక్టర్స్ని. ఇందులో డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అయ్యి బ్యాటిల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తాడు, అలాగే రూల్ చేస్తాడు. ఇంక ఇతన్ని ఆపడానికి చాలామంది అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముందు ఈ మూవీకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంక ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.